రేయ్, నేను నిన్ను ఎందుకు పెడుతున్నా తెలుసు కదా? ఎందుకు సార్? ఇప్పుడే చెప్పినా కదరా. మళ్ళీ ఒకసారి చెప్పండి. నా ఈ మామిడికాయలు నా ఈ మామిడికాయలు నాకు ప్రాణం కన్నా ఎక్కువ. రోజు రోజుకి తక్కువ అవుతున్నాయి. రోజు రోజుకి తక్కువ అవుతున్నాయి. దొంగలు పడతాన్రా, లేకపోతే పిల్లలు తీసుకుపోతాన్రా, లేకపోతే కోతులు వస్తాన్రా, అవన్నీ నాకు తెలీదు. ఇక నువ్వే కనిపెట్టాలి. ఇక నువ్వే కనిపెట్టాలి. ఆ, అందుకు నేను జాబ్లో పెట్టిన. ఓకే సార్, ఓకే ఓకే అనడం కాదు, అర్థమైందా? ఈడ నువ్వు ఉండాలి. నీ కళ్ళు మొత్తం నా మామిడికాయల మీద ఉండాలి. ఓకేనా? ఇక ఎవరు వస్తాన్రు, ఎవరు పోతాన్రు అన్నీ తెలుసుకోవాలి. ఆ, ఎవరన్నా వచ్చిండ్రనుకో, సప్పుడు అయిందనుకో, పక్కకు పోయి చూడు. ఎవరనేది పక్కకు పోయి చూడు. ఆ, చూశాక చూశాక ఎవరు అనేది నాకు కాల్ చేసి చెప్పు. ఇక నేనత్తా, ఒక్కొక్కరిని ఆడబట్టిత్తా. నా మామిడికాయలు ఏడబోతున్నాయి అనేది నువ్వు తెలియజేయాలి. నువ్వు నా మామిడికాయలకి కాపలు కాయాలి. అవు 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 సార్, కాపలు కాస్తా. కాపలు కాస్తా. నీ మామిడికాయలని ఏడికి పోనీయా. దొంగలెవరో కూడా దొరకబెడతా సార్. నా మీద నమ్మకం పెట్టుండ్రి. సరే, ఇక ఇప్పటి నుంచి ఈ తోట నీది. నువ్వు బాష్లాగా ఉండి ఈడ అన్నీ మామిడికాయలకి కాపలి కాయాలి. అర్థమైందా? 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 అవ్వో సార్, అర్థమైంది. మీరు టెన్షన్ పడుకుండ్రి. మీ మామిడికాయలు సేఫ్. ఇక నా మామిడికాయలని నువ్వు మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక నేను పోతున్నా. ఏమన్నా తేడాగా అనిపిస్తే నాకు కాల్ చేయి. 2 నిమిషాల్లో వచ్చేస్తా. అవ్వవు సారు, మీరు వెళ్ళండి, నేను నీడే ఉంటా మంచిగా. మీరు టెన్షన్ పడకుండ్రి. తస్మాత్ జాగ్రత్త. అయ్యో, ఈ టైంలో దొరుకుతుందో లేదో. నేను కూడా ఎట్లా మర్చిపోయినా. ఛీ, ఇక దుకాణం బంద్ ఉంటే గిట్ట వెనుక నుంచి వాళ్ళ ఇంటికి పోయి తీసుకుంటా. ఓ మీనాక్షక్క, ఏడికి పోతున్నావు? ఏడికి లేదే, జనంతా దుకాణానికి పోతున్నా. అగో, దుకాణానికి ఎందుకే ఇప్పుడు? అరే, పాలు ఇరిగిపోయిందే, ఇక పాలే లేదు. మా అల్లుడు వచ్చిండు, చాయ్ పెడదామంటే పాలే లేదు. ఇక ప్యాకెట్ పాలు తీసుకుందామని దుకాణానికి పోతున్నా. కానీ ఇక దుకాణం ఓపెన్ ఉంటుందో లేక బంద్ ఉంటుందో అదే అర్థం కావట్లేదు. ఎండాకాలంలో ఇంత మధ్యాహ్నం ఎవరు దుకాణం ఓపెన్ చేసి పెడతారే? బంద్ పెడతారు. అదే ఇంటెనక పోయి తీసుకుందామని పోతున్నా. ఇక ఏం చేయాలి మళ్ళా? అల్లుడు వచ్చిండు, ఇంత చాయ్ కూడా పెట్టకపోతే ఎట్లా? ఇంత ఎండలో పాపం వచ్చిండు, చాయ్ ఎందుకు పెడతావే? జర కూల్ డ్రింక్ పెట్టు. కూల్ డ్రింక్ పెట్టినా చాయ్ అనే. చాయ్ కంపల్సరీ కావాలి మా అల్లుడికి. జరంత చాయ్ చేసి ఇస్తేనే ఆయనకి మంచి అనిపిస్తుంది. అది కూడా కరెక్టేనే. ఎంత ఎండాకాలమైనా ఎంత వేడున్నా చాయ్నే. చాయ్ తాగకపోతే సెట్ అవ్వదు. అదే కదనే. సరే మరి, ఇక నేను పోతా. అగో, నేనేమంటున్నానే, ఇక దుకాణంలో ఇక పాలు దొరుకుతాయో లేదో. ఈ టైంకి పాలు ఉండవు కూడా, ఖతమైపోతాయి. ఒక పని చేసి నా ఇంట్లో పాలు తీసుకోవు కదా? ఉన్నాయానే? అవో, పాలన వేసి పోతుంది కదా. మా ఇంట్లో ఎక్కువనే పాలు ఉన్నాయి. పో, పెరుగు పెడతా కదా రోజు, ఇక ఈరోజు పెట్టా, తీసుకో. అబ్బా, ఇత్తవానే? ఇచ్చే. ఆగు, ఇప్పుడే ఆగు, తీసుకొస్తా. మంచిగా చాయ్ పెట్టు అల్లుడికి. సరే. అగో, ఆడే నిల్చున్నావు అని? ఎండలో ఎందుకు నిల్చున్నావు? లోపలికి అయిపో కదా. ఇద్దే తీసుకురా, ఇక లేట్ అవుతుంది. అబ్బా, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సాయంత్రానికి వెళ్తా. సరే పో. ఇక అల్లుడు వచ్చిండంటే మా ఊరికి అల్లుడు వచ్చినట్టు. ఇక మా అల్లుడు కూడా మానస మా బిడ్డ లాంటిది. మా అల్లుడు వచ్చినట్టు. ఇక అల్లుడికి మంచి అతిథి సత్కారం చేయాలి. బోరు కొడుతుంది, జర రాధిక వాళ్ళ ఇంటికి పోయేత్తా. రే, మస్తు ఉడకపోతుంది కదరా. ఎంత ఎండుంది, అంత ఉడకపోతుంది. మంచి ఎండాకాలంలో సెలవులు దొరుకుతాయి కానీ ఏంద్రా ఇంత ఎండ కొట్టి మొత్తం సెలవులంతా వేస్ట్ అయిపోతాయి. ఎండకి బయటికి వెళ్ళలేము, ఎంజాయ్ చేయలేము. ఎందుకు ఇస్తారా? ఎండ కొడుతుంది కదా, స్కూల్కి పోలేము కాబట్టి ఇస్తారా పిసోడా. మనం 2 నిమిషాలు. 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 2
నువ్వు ఆపే, రోజు రోజుకి ఒకటే గోలా. స్విమ్మింగ్ చేస్తుందంట పెద్ద. అది మేము ఆల్రెడీ చేసినాం. దొంగ సత్యం ఒక్కరే చేసుకున్నాం. ఏంటి గులుక్కుంటానా? క్రికెట్ ఆడదామారా? ఏ చల్ అద్దరా, అంత నల్లబడిపోతా. ఫస్ట్ సన్ స్క్రీన్ రాయాలి. మళ్ళా ఇంత వైట్ బ్యూటీ నేను సన్ స్క్రీన్ రాయకుండా బయటకు వస్తే ఎట్లా? మళ్ళా నేనేమనుకుంటున్నావు, ఫ్యూచర్లో హీరో అవుతా, మహేష్ బాబు. దాని తర్వాత ఆ కుర్చీని మడత పెట్టి నీకన్నా మంచిదా అంటారు చిన్నపిల్లలు. ఏదో అంటాడు. ఆహా, ప్రాబ్లం స్టార్ట్ అయిందన్నమాట. మహేష్ బాబు అయితా అంటే ప్రాబ్లం స్టార్ట్ అయింది. నువ్వు అయినప్పుడు చూద్దాంలే కానీ ఇప్పుడు చెప్పు, ఏం ఆడదాం? ఆఫీస్ ఆట ఆడదామా? ఆఫీస్ అంటే అదే, ఒకరు బాస్ ఉండండి, ఒకరు ఏమంటారు దాన్ని, ఇట్లా ఆఫీస్లో వర్క్ చేసేటోళ్ళు ఉండండి, కొందరు కస్టమర్లు ఉండండి. అట్లా ఆడదామా? అబ్బో, కొందరు ఉన్న నలుగురం అంత బోరుంది. తుస్సు వేరే ఆట చూద్దామా? అసలు ఆట కాదు కానీ మనం మామిడికాయలు తెంపుతామా? రే, పిచ్చి గిట్టి పట్టిందారా? రోజు మామిడికాయలు తెంపుతావా? ఎందుకంత కక్కుర్తిరా? మొన్న తెంపుకున్నాం, నిన్న తెంపుకున్నాం, ఇక ఈరోజు ఎందుకురా? నిన్న ఎంత తెంపుకున్నాం సరిపోలే. నిన్నటి పండు పెడతానా, ఇక ఈరోజు తెంపింది పచ్చడికి తీసుకోవరా మంచిగా. ఇంకేంది, తెంపి బజార్లో అమ్ము. అది కూడా చేయి. ఏందిరా నువ్వు అట్లా మాట్లాడుతాను? నాకేం కర్మరా అమ్మడానికి? మళ్ళా పాపం ఎవరిదో అది. అందుకన్నా మామిడికాయలు ఆల్రెడీ తెంపుకున్నాం, ఇంకా తెంపుకుంటే వాళ్ళకి లాస్ కాదా? ఏ పుసుకి, జస్ట్ వెయిట్. నువ్వెందుకు భయపడతానా? భయపెట్టిదానా? ఆమె అనడంలో తప్పలేదు. నేను రాను బై, నువ్వు పోతా అంటే ఒక్కడివేవు. అర్థమైందా? ఆడ ఎవరైనా చూసిండనుకో ఇక అంతే. ఇక ఇన్ని గణం తీసుకుపోయినావు, ఇంకా తీసుకోపోతా ఎందుకురా నీకంతా? రే, మజ్జా ఉంటుందిరా, మజ్జా. దార తెంపుదాం మస్తు, ఈరోజు ఎక్కువ తెంపి ఇక మనం ఏమంటారు దాన్ని, పచ్చడి పెడదాం. ఇంట్లో అందరు ఖుషి అయిపోతారు. డబ్బులు సేవింగ్స్ అవుతాయి మంచిగా. డబ్బులతో మనం ఏమైనా కొనుక్కోవచ్చు. రే, అబద్ధాలు ఆడద్దు, దొంగతనం చేయొద్దు, అంతే. నేనైతే రాను, పోతా అంటే పోను ఒక్కడివి. మామ లాస్ట్ మామ, ఇక ఈ రోజు లాస్ట్. ఇక ఈరోజు మీరు రాలే అంటే మీ అందరితో కట్టి చేసుకొని ఇక నేను పోతా. ఇక మీతో దోస్తుండా. నిన్న జాన్ జిగిరి జబ్బా అయితే నాతో రావాలి. మా చార రావాలి నాతో. నువ్వు నా దోస్తువి కదా. సస్తే ఇద్దరం ఒకదారి సద్దాం, బతుకుదే ఒకదారి బతుకుదాం. నువ్వు అట్లా వెనక పడిపోతే ఎట్లా దోస్త్? రావాలి దోస్త్ ఈ ఒక్కరోజు. వీడి పుడింగుల డైలాగులు వీడు. సరే మరి లాస్ట్ సారి, అర్థమైందా? ఓకే మచ్చా, లాస్ట్ టైం పోదాం, దూందాం మంచిగా. ఆడ జనంతా తిందాం, ఆడే కోతుల్లా మంచిగా ఆడే తిందాం, కొని తీసుకొద్దాం. అగో వచ్చిండ్రా, రా కూసో. రాధిక నువ్వు కూడా వచ్చినావా? రారా. వచ్చినాం. ఏం చెప్తాండ్రు మా అల్లుడు గారు? అల్లుడు గారు ఉన్నారు, కూర్చొని ఉన్నారు, టీవీ చూస్తాండ్రు. సంధ్య కూడా వచ్చింది, అందరు ఉన్నారు. మల్లిగాడు, మన మానస అందరూ టీవీ చూస్తాండ్రు. అచ్చా మంచిగా అయింది నువ్వు శారదా పాలు ఇచ్చినావు నిజంగానే. లేకపోతే దుకాణంలో దొరికేదో లేదో. అదే కదా, ఇక పాలు ఇచ్చాను కదా, జరంత ఇక నాకు టీ పెట్టి. ఆ పాలు కూడా నేనే తాగాలి కదా, అందుకు టీ పెట్టి. కూసో, ఇప్పుడు టీ పెట్టి తీసుకొస్తా. జోక్ చెప్తున్నా అక్క, నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడతాను? జోక్ చెప్తున్నా. లేదు నేను నిజంగా చెప్తున్నా, కూర్చుంటే నేను మంచి చాయ్ పెడతా. లేదు కానీ ఇక మేము వీడికి జర పనికి వచ్చినాం. అగో ఏం పని చెప్పుండ్రి. ఏం లేదే, ఇక అల్లుడు వచ్చిండు, జరంతా అతిథి సత్కారం చేయాలి కదా. అవు చెప్తున్నాం కదనే, ఏమైనా తక్కువైందా? నీకేమైనా అనిపిస్తుందా? అట్లా కాదే,
ఇక మానస మా ఊరికి బిడ్డ, మా అల్లుడు వచ్చిండు, ఇక మా అల్లుడికి నువ్వే అతిథి సత్కారం చేస్తావా, మేము చేయొద్దా అని జరంతా ఇన్విటేషన్ చేయడానికి వచ్చినాం. ఆగు, ఏం ఇన్విటేషనే? డిన్నర్కి. ఇగో నేను ఈరోజు డిన్నర్ పెడతా. ఆ? మన శారద రేపేమో బ్రేక్ఫాస్ట్ పెడుతుందో లేకపోతే లంచ్ పెడతా, ఆమె ఇష్టం. ఈరోజు డిన్నర్ మా ఇంటికే ఇక, సరేనా? చెప్పు. నేను రేపు బ్రేక్ఫాస్ట్ పెడతా. బ్రేక్ఫాస్ట్ వద్దు కానీ లంచ్ పెడతా మంచిగా. బ్రేక్ఫాస్ట్ నువ్వు పెట్టుకో. అది సరే కానీ ఇక ఎందుకు, ఏం అవసరమే? అగో నువ్వెందుకంటున్నావు ఏం అవసరం అని? మా అల్లుడు వచ్చిండు, మా అల్లుడికి మంచిగా మేము వెల్కమ్ చెప్పాలి. అర్థమైందా? మేము పెడతాం, మీ అల్లుడికి చెప్పి పెట్టు. మీరే చెప్తే పోలే, నేను చెప్తే ఎట్లా అనిపిస్తుంది అంతా? మీ ఇంటికి వెళ్తాను, నా ఇంటిగా పిలిచేది మీ ఇంటికి వెళ్తాను కాబట్టి మీరే పోయి చెప్పుండ్రి, మంచిగా లోపలికి వెళ్ళి మంచిగా అనిపిస్తుంది. అవో కరెక్టే ఒక మాట చెప్తే మంచిగా అనిపిస్తుంది. సరే సరే, ఏడున్నారు మరి, లోపల ఉన్నారా? అవో లోపల ఉన్నారు, పోయి చెప్పుండ్రి. అచ్చా సరే మరి పోతాం, పోయి చెప్పొస్తాం. ఇగో అల్లుడికే చెప్పినా అనుకోవద్దు మరి, నువ్వు కూడా రావాలి. నువ్వు మళ్ళీ గాడు మన మన అన్నయ్య గారు అందరు రావాలి ఫ్యామిలీ మొత్తానికి. అవు నా ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఫ్యామిలీ మొత్తం రావాలి, సరేనా? ఇక మిమ్మల్ని కూడా ఇప్పుడు లంచ్కి వీలవాలి కదా, మీరు కూడా రావాలి. అగో మాకెందుకు పెట్టిండ్రే? మాకెందుకు పెట్టిండ్రు? మేము మీడే ఉండేటోళ్ళం కదా, మాకెందుకు పెట్టిండంతా? ఎట్లా అనిపిస్తుంది? నువ్వు రాకుండా వాళ్ళని వెళ్తే ఎట్లా అనిపిస్తుంది? అందరు రాండ్రి, ఏమవుతుంది? మళ్ళా సంధ్య పెళ్ళైనప్పుడు సంధ్యాలు కూడా వస్తాడు కదా, అప్పుడు నువ్వు పెట్టావు ఆమెకు కూడా. సరే. అరే మానస, కిందెందుకు కూర్చున్నావు? పైన జాగలేదు కదా, అందుకు కింద కూర్చున్నా. అయినా మాకు అలవాటే, మేము ఇక్కడే కూర్చుంటాం, కిందనే కూర్చుంటాం. బాపున్న తమ్ముడు పైన కూర్చుంటారు, నేను అమ్మ కిందనే కూర్చుంటా. ఏం కత్తి? అరే మమ్మల్ని అందరినీ పైన కూర్చోబెట్టి నువ్వు ఎందుకు కింద కూర్చుంటావు? అద్దద్దుదా, ఇక్కడ జాగుంది, నా పక్కన కూర్చో. అంత ఇరకటంలో ఎందుకు కూర్చున్నాడు? ఆయన కిందనే మంచి అనిపిస్తుంది. అరే నువ్వు అక్కడ కింద కూర్చొని ఉంటే నాకు మంచి అనిపిస్తుంది. దా కూర్చోదా, నువ్వు పైన కూర్చో, నేను కింద కూర్చుంటా. అబ్బో ఏం మాట్లాడుతాండ్రు మీరు? అట్లుంటుందా? అమ్మో అట్లద్దు, మీరే కూర్చోండి. ఓఎంజీ, వీళ్ళ ఓవర్ యాక్టింగ్ చూడలేకపోతున్నా. ఇప్పుడు ఓకే. అరే ఎందుకు కింద కూర్చున్నారు? మీరు కూడా ఏం కాదు, పద చూద్దాందా. మానస ఇస్ సో లక్కీ. ఎంత కేరింగ్ గా ఉంటాడు కిషోర్. అగో అల్లుడు గారు, మీరెందుకు కింద కూర్చున్నారు? మానస చూసుకోవాలి జరా, అల్లుడు గారిని ఇట్లా కింద కూర్చోబెట్టినావు. లేదు మానస తప్పలేదు ఇందులో. నేను అంటూనే ఉన్నా కింద కూర్చోవద్దని అంటూనే ఉన్నా కానీ వినలే. నేను కింద కూర్చొని ఉన్నా కదా, ఇక అచ్చి కింద కూర్చున్నారు. అంతే కదా, ఇక మానస కింద కూర్చొని ఉంది, నేను ఎట్లా పైన కూర్చుంటా, అందుకే ఇక నా భార్య పట్టుకొని కూర్చున్నా. అట్లా అంటారా? సరే, ఇట్లా ఉండాలి, మంచిగా కలిసిమెలిసి ప్రేమతో ఉండండి ఇంట్లోనే. మిమ్మల్ని ఇట్లా చూస్తే మంచిగా అనిపిస్తుంది నిజంగానే. థ్యాంక్ యూ. ఇంకేంది అల్లుడు, నచ్చిందా మరి మా ఊరు? మీ ఊరికేంది బ్రహ్మాండంగా ఉంది. ఇక మీరు వచ్చిందని తెలిసింది, పరుగులేసి వచ్చేసినాం ఇక. అల్లుడు గారు, మీరు ఈ ఊరిని మీ ఊరు అనుకోండి, మా ఇల్లుని మీ ఇల్లు అనుకొని మంచిగా కంఫర్టబుల్ ఉండండి. నాకు కంఫర్టబుల్గానే ఉంది, మొత్తం కంఫర్ట్ తీసుకొచ్చి పెడుతుంది మానస. మీరు కూడా. అయితే మేమేమంటున్నామంటే, ఇక మీరు వచ్చిండ్రు కదా, మాకు మంచిగా సంతోషం అనిపించింది. మీరు వచ్చిందంటే మా ఇంటికి, మా ఊరికి అల్లుడు వచ్చినట్టు. ఇక ఈరోజు మీ డిన్నర్ మా ఇంటికి, మీరందరూ మంచిగా ఫ్యామిలీ అందరూ ఇంటికి వచ్చేయండి, డిన్నర్ పెడతాం ఈరోజు. అగో ఎందుకు, ఉండనివ్వండి కదా. అట్లెట్లు ఉండనిస్తాం? మేము సంపాదించుకోవద్దా పుణ్యం? మా అల్లుడు వచ్చిండు, ఇక మా అల్లుడికి మంచిగా మంచి తినిపెట్టాలి కదా భోజనం. ఈరోజు రాత్రి మరి మన రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళండి, రేపు లంచ్ మా ఇంటికి, సరేనా? అగో ఎందుకు అంత ఇబ్బంది పెట్టుకుంటున్నారు మీరు? ఇబ్బంది కాదల్లుడు, అయ్యో ఇది మా ప్రేమ, మీ మీద, మా మానస మీద ప్రేమ. సరే మీరు ఇంత ప్రేమతో మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి వెళ్తాను కాబట్టి నేను కూడా మీ మాట అద్దనా? అత్త. సరే అల్లుడు గారు, మంచిగా ఉండండి. మా ఇంటికి కూడా రాండి. సంధ్య పట్టుకురారా, మీరేం చెప్తాండ్రో చూసి వచ్చేయండి, మంచిగా ఇంటికి రాండి. ఒకరోజు స్టే చేయండి, మంచిగా మీలులా ఉండండి. ఆ సంధ్యని తీసుకుపోయి ఎంత మంచిగా చూసుకున్నారో చెప్పింది సంధ్య. సో ఇక మీరు కూడా ఇక మీరు రావాలి. మానస నువ్వు కూడా రావాలి, 2-3 బట్టలు ప్యాక్ చేసి మా ఇంటికి రా, 2-3 రోజులు ఉండు అని. అయ్యో ఎందుకు, దగ్గరే ఉంది కదా, రావాలి రా, మంచిగా అనిపిస్తుంది. సరే ఈరోజు అయితే వస్తాం, డిన్నర్కి వస్తాం. సరే మరి. ఓకే. సంధ్య జరంతరా ఇక డిన్నర్ కోసం హెల్ప్ కావాలి. నేను రావాలా ఆంటీ? నేను వస్తా. అగో మీకోసం పెట్టిన డిన్నర్కి నువ్వెందుకు వస్తావరా? సంధ్య నువ్వే రారా. ఓకే మమ్మీ వస్తున్నా.
మల్లిగా ఈ టిఫిన్ బాక్స్ బాబుకి ఇచ్చావు రారా. అత్తన్నా అమ్మా. సరే మరి మీరు టీవీ చూడండి, నేను కూడా ఇక సాయంత్రం పనులు చేస్తా. అగు ఏడిపోతున్నావు నన్ను వదిలేసి? నన్ను ఒక్కడే పెట్టి ఏడిపోతాను? ఏం పనులు ఉన్నాయి? ఇక వంట లేదు కదా, అందరం పోయి డిన్నర్ ఆడికే చేస్తాం. ఇంకేం పనులు ఉంటాయి? 2 సార్లు నల్లెత్తది తెలుసు కదా, సమ్మర్లో 2 సార్లు నల్లెత్తది కొంచెం కొంచెం అని. ఇక నల్ల పట్టుకోవాలి, ఇల్లు రావాలి. అత్తమ్మ ఊడ్చేసింది కదా మొత్తం ఇల్లంతా, నల్లడానికి టైం ఉంది. మళ్ళీ జనంత ఆగదు నా దగ్గర. లేదు లేదు, నా దగ్గర టైం లేదు. పని చేయడానికి పోతున్నా, బాయ్. ఆగచ్చు కదా. మానస, నల్లొచ్చింది దా.